ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు 4P చెయ్యరు, డ్రీమ్స్ చూసుకోరు. సో వాళ్ళ కోసం వీళ్ళు చేసుకోవచ్చా? 4P చేసుకొని రిలీజ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా మారుతుందా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు హస్బెండ్‌కి ఉంటాయనుకోండి కర్మ, వైఫ్‌కి ఉంటాయి. కొన్ని ఫ్యామిలీస్‌లో చూడండి హస్బెండ్‌కి ఎక్కువ బాధ ఉండదు. వైఫ్‌కే ఉంటుంది బాధ. కోడలికి పిల్లలు పుట్టట్లేదని, ఇంకేదో అవ్వట్లేదని. సో కర్మ ఎవరికుంది? బాధ ఎక్కడుంటే అక్కడ కర్మ ఉన్నట్టు. సో ఇక్కడ బాధ అత్తకుంది. మోర్ దెన్ కోడలికి, కొడుకుకి, హస్బెండ్‌కు కాకుండా బాధ అంతా అత్తకే ఉంది. పుట్టట్లేదు అని. అప్పుడు అత్త చేసుకుంటే ఎందుకు రిలీజ్ అవుద్ది? అవుతది. కాదు కర్మ ఇప్పుడు హస్బెండ్‌కి బాధ ఉంది, వైఫ్‌కి ఉంది, కొడుక్కి ఉంది, కోడలికి ఉంది, నలుగురికి ఉంది. కానీ అత్త రిలీజ్ చేసుకుంటుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఇష్యూకి ఒక పరిష్కారం దొరికి అక్కడ బేబీ వస్తుంది డెఫినెట్గా. కానీ వీళ్ళ కర్మలు ఇంకో జన్మకి మూవ్ అవుతాయి. వాళ్ళు అగ్రి అయితేనే అది. వాళ్ళు అగ్రి అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ప్రాబ్లంగానే ఉంటుంది. కానీ ఈమె బాధలోంచి బయటపడుతుంది. అంటే అది ఇంకా బాధ చేయదు ఆమెది. అయితే ఇంట్లో పుడితే పుట్టిన లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది. సో వాళ్ళకే బాధ ఉంటుంది, ఈమెకు ఉండదు. సో ఇది కర్మ సిద్ధాంతం. ఇది జరుగుతుందన్నమాట. ఇప్పుడు క్యాన్సర్ అట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళు రావచ్చా రిట్రీట్కి? తప్పకుండా. క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు, హీలింగ్ చేయించుకోవచ్చు. మనం ఆన్లైన్ కూడా ఒకటి చేస్తాం. సో ఆకర్షిక్ రికార్డ్స్ది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, హనుమాన్ హీలింగ్ అని పేరుతో చేస్తాం అన్నమాట. ఈ రిట్రీట్స్ రావడం వల్ల తప్పకుండా అది రిలీజ్ అవుతుంది అంటే అది మళ్ళీ వాళ్ళని బట్టి ఉంటుంది. వాళ్ళు ఎంత ఈజీగా అక్కడ ఉంటున్నారు, బాడీని వాళ్ళు ఎంత అలో చేస్తున్నారు అక్కడ హీలింగ్కి. ఇప్పుడు మాస్టర్స్ వచ్చి హీల్ చేస్తారు కదా, సో నొప్పి లేకుండా చేయమని కంప్లీట్ రిలీజ్ చేసి వాళ్ళని అలో చేయాలి. మీరు అక్కడ పడుకుని నాకు ఇది అవ్వదు, ఇది ఎలా సాధ్యమవుతుంది, నాకు 3rd స్టేజ్ ఉంది, డాక్టర్లు ఏం చేయలేకపోయినారు అంటే వాళ్ళకి ఆ ఎనర్జీ వాళ్ళ లోపలికి వెళ్ళి చేయడానికి వీలు అవ్వదు. అందుకని వీళ్ళు పూర్తి నమ్మకంతో, పూర్తి శరణాగతితో నాకు ఇది హీల్ చేయండి, నేను సృష్టికి సహాయకారిణిగా ఉంటాను, 10 మందికి నేను హెల్ప్ చేస్తాను, ఈ హెల్ప్కి చేయడానికి నాకు ఈ బాడీ సహకరించట్లేదు, సహకరించేలాగా చెయ్యండి అని కనుక వాళ్ళు ఎప్పుడైతే గట్టిగా అని పూర్తి శరణాగతితో నాకు సేవ చేయడానికి నా బాడీ బాగుండాలి అని అనుకొని వస్తే తప్పకుండా తగ్గుతుంది. మనం చాలా చూసాం కదా, చాలా మందికి మనం రిజల్ట్ చూసాం. ఇప్పుడు కీమోస్ ఉంటాయి కదా, ఇప్పుడు 12 కీమోలు ఇవ్వాలి అంటారు డాక్టర్స్. మన దగ్గర 2 కీమోల తర్వాత లేకపోతే కీమో కాకముందు వస్తారు అయ్యాక అనుకోండి, లేకపోతే 5-6 కీమోలు అయ్యాక వస్తారు. మనం ఎప్పుడైతే హీలింగ్ చేశాక డాక్టర్స్ టెస్ట్ చేస్తే వాళ్ళకి నెగిటివ్ సెల్స్ లేవు, పాజిటివే ఉన్నాయి. కానీ మీకు 12 చెయ్యాలి కాబట్టి కంపల్సరీ చెయ్యాలి, అది మళ్ళీ వస్తుంది అని చెప్పేసి చేస్తున్నారు. సో దాంతో ఏమవుతుంది, అన్ని ఆర్గన్స్ని అన్నీ బర్న్ అయినట్టు అవుతుంది కదా సెల్స్ అన్నీ. సో వాళ్ళు ఆ ట్రీట్మెంట్ మటుకు ఇస్తున్నారు. సో అది మనకి డిసడ్వాంటేజ్, అంటే వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది ఇంత చేయించుకున్నా కూడా మళ్ళీ ఇవన్నీ చేయడం వల్ల. బట్ వాళ్ళకి మనమైతే రిజల్ట్ చూసాం. ఇప్పుడు ఒక అమ్మాయి గుర్తుందా మీకు, 16 years అమ్మాయికి క్యాన్సర్ ఉండింది 4th స్టేజ్. అమ్మాయి క్యాన్సర్కి చేయించుకుంటోంది అప్పుడు. కానీ అది చేయించుకునే సమయంలో ఊరికే బాగా సిక్ అయిపోయి హాస్పిటల్ జాయిన్ అవ్వడం, వాళ్ళు ఐవి ఎక్కించి ఏదేదో చేస్తే మళ్ళీ ఇంటికి రావడం, అట్లా ఎవ్రీ 3 daysకి ఒకసారి హాస్పిటల్కి వెళ్తుంది, 3-4 daysకి ఒకసారి. మళ్ళీ ఒక 2 days ఇంట్లో ఉండి మళ్ళీ హాస్పిటలైజ్డ్ అవుతుంది. మనం హీలింగ్ చేశాక హాస్పిటలైజ్డ్ అన్నది 100% పోయింది. ఇంకా మీరు అది కీమోస్ అంటారా, కీమోస్ ఇవ్వాలి కాబట్టి మేము ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి ఇచ్చారు, ఇంకా అది వేరే విషయం. కానీ అమ్మాయికి కంప్లీట్గా నార్మల్ అయ్యింది అమ్మాయి, ఇప్పుడు ఏమీ లేదు. నేను మళ్ళీ ఒకసారి, ఎందుకంటే లోపలంతా డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి ఆ డ్యామేజ్ని కూడా కంప్లీట్ హీల్ చేసుకోవడానికి, ఎందుకంటే కీమో మనం ఇచ్చాక వచ్చింది, అందుకని ఒకసారి రిట్రీట్కి వచ్చి హీల్ చేయించుకోమని చెప్పాను నేను. ఆ అమ్మాయి నార్త్ ఇండియాలో, ఇక్కడ హైదరాబాద్లో ఉండదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వచ్చి అదంతా, ఎందుకంటే అమ్మాయి యంగ్ గర్ల్ కదా, రేపు పొద్దున పెళ్ళి పిల్లలు అన్నీ ఉంటాయి కదా, సో లోపల అన్నీ క్లీన్స్ చేయించుకోమని చెప్పాను. అంటే ఇప్పుడు ఒక తుఫాను లేకపోతే ఒక బాంబింగ్ తర్వాత మీరు ఏం చేయాలి, మళ్ళీ అంతా రీకన్స్ట్రక్ట్ చేయాలి కదా, ఇది అంతే కదా. మన బాడీలో ఒక తుఫాను లేకపోతే ఒక బాంబు పడింది కదా క్యాన్సర్ అనేది, మళ్ళీ అన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఆర్గన్స్ని, వైట్ సెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అవన్నీ. సో ఆ శరీరంలో శక్తిని పొందాలి, దానికి మళ్ళీ వచ్చి చేయించుకోవచ్చు వాళ్ళు ఎవరికన్నా. అంటే పాస్ట్ వచ్చి తగ్గిన వాళ్ళు కూడా వచ్చి చేయించుకుంటే మంచిది. ఓకే.
ఇప్పుడు కొంతమంది రిట్రీట్కి వచ్చినప్పుడు అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, అన్నీ తగ్గుతున్నాయి అంటున్నారు. 6 months తర్వాత మళ్ళీ కొంచెం అది మళ్ళీ స్టార్ట్ అయింది అంటున్నారు. దానికి రీజన్ ఏమంటారు? కొంతమంది సేమ్ ప్లేస్లో స్టార్ట్ అయిందన్నారు, కొంతమంది వేరే దగ్గర వచ్చింది అంటున్నారు. రీజన్ ఏంటంటే వాళ్ళు కర్మ రిలీజ్ చేసుకోలేదు. ఇట్లాగే వేరే వాళ్ళ పైసలతో రావచ్చా అంటూ మా దగ్గర డబ్బులు లేవని రావడాలు అదొకటి కారణం, అదే కారణం అని అనట్లేదు. రెండోది 4P చేసుకోపోవడం, ఈ పశ్చాత్తాపం పరివర్తనలో లేకపోవడం, అంటే ఇక మీరు అనేది పార్ట్ ఆఫ్ ఇట్ మాంసాలు తినడము, అంటే వేరే వాళ్ళని కేర్ చేసుకోకపోవడం. ఇప్పుడు మనం పశ్చాత్తాప పరివర్తన ప్రాయశ్చిత్తంలో ఏంటి, నేను ఎవరికి హాని చెయ్యనని మీరు ప్రామిస్ చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళి హాని చేస్తున్నారు, వేరే వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు, ఏది చేయట్లేదు, మళ్ళీ నేను అంటూ ఉంటున్నారు, ఎవరిని పట్టించుకోవట్లేదు. మరి అలాంటప్పుడు ఏం చేస్తుంది మీ ఆత్మ? మీలో మార్పు లేదు కదా, మళ్ళీ ఇంకో దగ్గర తీసుకొస్తుంది. ఇది హీల్ అయింది, మళ్ళీ వచ్చేది వేరే దగ్గర వస్తుంది. 6 నెలలు హీల్ అయ్యి ఎలా ఉండగలిగారు మరి వాళ్ళు? మందులతో ఉండగలిగారా? మందులే లేనప్పుడు మరి మళ్ళీ వచ్చింది అంటే మీ ఆత్మ మళ్ళీ నువ్వు నేర్చుకోలేదు తల్లి అని తీసుకొచ్చింది కదా. నేర్చుకోకపోతే మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ రావాల్సిందే. ఓకే. సో అందుకని రిట్రీట్స్కి మీరు మళ్ళీ రావడం ఇంపార్టెంట్ కాదు. మీరు వచ్చి మీ ఆత్మశక్తిని పెంచుకోండి, రోగాలు కాదు. రోగాలను కంటిన్యూస్గా అదే రిపీట్ అవుతూ వస్తే మన టైం వేస్ట్ కదా. అలాంటి వాళ్ళు నేనేం ఎంకరేజ్ చేయను. ఎందుకంటే మీరు నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి, మనం నేర్పించేది నేర్చుకొని ఇంట్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఊరికే ప్రవచనాలు వినడం కాదు కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. కొంతమందికి మొత్తం గీత శ్లోకాలు వచ్చు, అందులో ఉన్న 1000 శ్లోకాలు, కానీ దాన్ని ఒక్కొక్క శ్లోకంలో కృష్ణుడు చెప్పింది పట్టుకుని ఇంప్లిమెంట్ నువ్వు లైఫ్లో చేస్తున్నావా? ఓకే, చెయ్యట్లేదు అంటే మరి చదివడం ఎందుకు చదువుతున్నావు, ఎందుకు నేర్చుకున్నావు? అయితే కొంతమంది నాకు వెంటనే రిజల్ట్ ఉంది, నాకు అంత సెట్ అయిందని, కొంతమంది ఎన్నాళ్ళు చేసినా సెట్ అవ్వలేదు అనే వాళ్ళకి రీజన్ ఇదే అంటారు, వాళ్ళు చేసుకునే దాంట్లోనే ఉంటుంది అంటారు. సెట్ అంటే రిజల్ట్ లేకపోవడానికి కారణము వాళ్ళు మనం నేర్పించిన జ్ఞానము లైఫ్లో ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు గీత నేను చదువుతున్నా కానీ ఏం మార్చలేదు నా ఇంట్లో. శ్లోకాలు రోజు చదువుతున్నా కూర్చొని గంటలు రైట్, ప్రవచనం చేస్తున్నా, కానీ నా రోగం అలాగే ఉంది, నా ఇది అలాగే ఉంది. ఎందుకుందంటే నేను నా లైఫ్లోకి ఆ గీతలో ఉన్న పాఠాలను ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు ఎంతమందికి తెలుసు నాకులో సహదేవులు హీలర్స్ అని, అశ్విని దేవతలు హీలర్స్ అని, కానీ చాలామంది శ్లోకాలు వచ్చిన వాళ్ళని అడగండి, మీనింగ్ కూడా వచ్చి అంటారు. మరి ఆ మీనింగ్ కూడా బట్టి కొట్టింది. ఆ మీనింగ్ని నువ్వు లైఫ్లోకి తీసుకురా. నువ్వు ఒక్కటే శ్లోకం నేర్చుకో, ఒక్కటే మీనింగ్ని పట్టుకో, ఆ మీనింగ్ని నువ్వు లైఫ్లోకి ఒక నెలంతా తెచ్చుకున్నాక ఇంకో శ్లోకం పట్టుకో. అంతేగాని నువ్వు ఎంత ఫాస్ట్గా శ్లోకాలు నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు. పిల్లలు కూడా అందరూ నేర్చుకుంటున్నారు, మంచిదే, దాని వైబ్రేషన్స్ దానికి ఉంటాయి, దాని ఎనర్జీ దానికి ఉంటాయి. కానీ నువ్వు నేర్చుకుంటే యూనివర్స్ నీతో పాటు ఉండి నిన్ను అన్నీ చేస్తుంది. ఇప్పుడు నేనున్నాను, నాకు అన్నీ ఉన్నాయని ఇంత కాన్ఫిడెంట్గా నేను లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నా అనే కాన్ఫిడెంట్ ఎలా చెప్పగలుగుతున్నాను? ఎందుకంటే నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా టూల్స్ అన్నీ నా లైఫ్లో. నేను హ్యాపీగా ఉన్నప్పుడు కూడా నేర్చుకుంటున్నా, జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను, ఏది ఉందో 4P చేసుకున్నా, రిలీజ్ చేసుకుంటున్నా. నాకు రాకముందే నేను చేసుకోగలుగుతాను. సో అందుకని నాకు లైఫ్లో ఏ ఇష్యూస్ లేవు, సమృద్ధి, అసలు ఈవెన్ ఆరోగ్యము అన్నీ ఉన్నాయి, సంతోషము, పిల్లలు కూడా అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నారు, మంచి చదువుకున్నారు. వాళ్ళకి కరెక్ట్ అనిపించకపోతే నాకు మంచి ఎక్స్ప్లెయిన్ చేసి నన్ను నచ్చ చెప్తారు. అట్లా అంతా ఇల్లంతా పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకుంది? హస్బెండ్తో రిలేషన్ బాగుంది, సూపర్ ఉంది. సో ఎందుకుంది? ఎందుకంటే ఈ యొక్క సృష్టి రహస్యాన్ని మనం పట్టుకున్నాం కాబట్టి. మీరు ఆ రహస్యాన్ని పట్టుకోండి, ఏం చేస్తే ఇవి ఉంటాయి అని. అదే రిట్రీట్లో మనం టీచ్ చేసేది. చాలా సింపుల్ యాక్చువల్లీ. ఒక 4 తత్వాలు ఉన్నాయి, ఆ 4 తత్వాలని పట్టుకొని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఏ అధర్మం మనల్ని కొట్టదు, ఏ కర్మ మనల్ని కొట్టదు. మీకు రక్షణ కవచంలో, ట్రిపుల్ ప్రొటెక్షన్లో, హనుమంతుని ప్రొటెక్షన్లో మీరు సంతోషం అనే లైఫ్ని జీవించగలుగుతారు.